తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. స్టార్ట్ చేసేద్దాం అయితే, లేట్ చేయకుండా చేద్దాం అనుష. ఫస్ట్ ఏం చేద్దామండి? బౌల్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి బౌల్. చేప ముక్కలు ఇందులో వేసుకుందాం అనుష. ఓకే, తర్వాత కారం, నెక్స్ట్ ఉప్పు అనుష. ఓకే, తర్వాత పసుపు అనుష. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే, తర్వాత ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఓకే, ఇది కలుపుకోవాలి మంచి. సో ఈ మసాలాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, సో నాన్ వెజ్ బాగా చేస్తానని చెప్పారు మంజుల గారు. అవును అనుష. సో దాంట్లో భాగంగానే ఇది కూడా అదరగొట్టేస్తారు అనమాట అయితే. అవును అనుష. ఫైన్. సో మటన్లో ఏమేమి వెరైటీస్ చేస్తారు మంజుల గారు? తలకాయ కూర ఆల్రెడీ మాకు చేసి చూపించారు. ఇంకా మటన్ కర్రీ. ఇది మటన్ పులుసా? కాదు, మటన్ గోంగూర. గోంగూర మటన్. ఓ నైస్. సో మంజుల గారు సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారా? చూస్తాను అనుష. ఓకే, రీసెంట్గా ఏం మూవీ చూసారు? రీసెంట్గా అంటే ఇప్పుడైతే ఏం వెళ్ళలేదు అనుష. ఇంట్లో మాత్రం చూస్తుంటాను, సాంగ్స్ ఎక్కువ వింటుంటాను. థియేటర్లో అయితే మూవీకి ఏం వెళ్ళము, ఇంట్లోనే చూస్తాను. సో ఇంట్లోనే సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. సాంగ్స్ ఎక్కువ వింటాను. ఓ, ఏ కైండ్ ఆఫ్ పాటలు బాగా ఇష్టంగా వింటూ ఉంటారు? మెలోడీ సాంగ్స్. మెలోడీ సాంగ్స్. అలా చక్కగా పనులలో అయిపోయిన తర్వాత మంచిగా మెలోడీ సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అవుతారు అయితే? పని చేస్తూనే వింటుంటారు. ఓ, చేస్తూనే ఉంటూ ఉంటారు. కంప్లీట్ అయింది అనుష. ప్యాన్ వెయిట్ చేసుకో. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసానండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకో. మంజుల గారు ఆయిల్ వేడైపోయిందండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం అనుష. ఓకే, జీలకర్ర తర్వాత అండి ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. గరిట తీసుకోవాలి సార్. ఇదిగోండి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలని సార్. నెక్స్ట్ అండి చింతపండు పులుసు తీసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఇది పోసుకోవాలి. చింతపండు రసం. సో చేపలంటే చింతపండు రసం ఉండాల్సిందే పక్క. ఇంకా చేపలకి చింతపండుకి అవినాభావ సంబంధం. చింతపండు రసం అంటే పులుసు అంటే ఇంకా ఖచ్చితంగా అదే. ఓకే, సో చింతపండు రసం కూడా వేసేసాం కదండి. కొంచెం పెంచాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి కొన్ని వాటర్ వేసుకుందాం అనుష. ఓకే, సో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మరిగించుకోవాలి. సో హాలిడేస్ వస్తే ఎక్కువగా ఎక్కడికి వెళ్తూ ఉంటారండి? హాలిడేస్ వస్తే హైదరాబాద్లోనే చార్మినారు, బిర్లా టెంపుల్స్కి. సో ఇక్కడిక్కడ తిరగడాలి? ఇక్కడే. ఓకే, సో ఊర్లో వెళ్ళడాలి అది ఏం లేదు? ఏం లేదు, అంతే ఇక్కడే. హైదరాబాదే కాబట్టి ఇంకా హైదరాబాద్లోనే. ఓకే, మొత్తం హైదరాబాదే అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మంజుల గారు? మళ్ళీ ఇంకో కొంచెం కారం వేసుకుందాం అనుష. అందులో కలిపాము ఆల్రెడీ, కానీ ఇందులో కొంచెం మళ్ళీ స్పైసీ కోసం ఇంకొంచెం సాల్ట్, ధనియా పొడి,
గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నా. ఓకే. సో ఇవన్నీ నీళ్లు పోసాక మళ్ళీ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాము. సో ఇలాగా కాసేపు మళ్ళీ మరిగించుకోవాలండి అన్నీ. అవును అనుష. మూత ఏమన్నా పెట్టాలండి లేకపోతే అంతేనా? ఏం లేదు అనుష, ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నాం. ఆల్రెడీ పులుసు మసిలింది అనుష, అయిపోయింది. ఓకే. సో బాగా మరిగిపోయింది అంటారు పులుసు అయితే. ఓకే. ఓకే మంజుల గారు, పులుసు బాగా మరిగిపోయింది. నెక్స్ట్ అండి చేప ముక్కలు వేసుకోవాలి అనుష. ఓకే. చేప ముక్కలు కూడా వేసేసుకున్నాము. సో మంజుల గారు మూత పెట్టేసుకొని మరిగించుకుందామండి. ఓకే అనుష. సో మంజుల గారు ఇది ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఒక 2 minutesలో అయిపోతుంది. 2 minutes. సిమ్లో పెట్టుకుందాం అనుష. ఓకే. మంజుల గారు గుమగుమలు ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అనుష చూద్దామా? చూద్దాం అనుష. ఓకే, ఉడికింది అనుష. ఆహా, స్మెల్లే అదిరిపోతుందండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? అంతే అనుష. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందామా? కొత్తిమీర పైనుంచి. మూత పెట్టి గుమగుమలాడే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు రసం, కొత్తిమీర. తెలంగాణ స్టైల్ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక అందులో చింతపండు రసం, నీళ్లు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ.